ఆ స్టైల్లో ది బెస్ట్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోగలరు. 80 ml ఆయిల్ పోసుకుందామండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 10 చీరకలు, ఆనియన్స్ 150 గ్రాములు, సాల్ట్ 25 గ్రాములు అండి. ఇప్పుడు వేయడం వల్ల మనకు ఆనియన్స్ బాగా మగ్గుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోకూడదు, జస్ట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసుకోవచ్చండి, మనకు ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేసాయి. ఈ టైంలో మనం ఒక 60 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందామండి. చిల్లీ పౌడర్ 30 గ్రాములు, మన గరం మసాలా 15 గ్రాములు, 15 గ్రాములు ధనియాల పొడి, జీలకర్ర పొడి 5 గ్రాములు బాగా వేపుకుందాం. మనకు మసాలాలు బాగా వేగిపోయాయండి. ఈ టైంలో మనము 100 గ్రామ్స్ టమాటో వేసుకుందాము, సన్నగా కట్ చేసుకున్నది. ఇప్పుడు ఒక గ్లాస్ అంతా వాటర్ పోసుకుందాం. మనకి ఈ మసాలాలంతా బాగా బాయిల్ అవ్వాలండి. కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 10 గ్రామ్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 5 గ్రామ్స్, పెప్పర్ పౌడర్ 10 గ్రామ్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 10 గ్రామ్స్. మసాలాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాము. సరిపోతుంది. ది బెస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.